అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజువాణి. నేను భద్రాచలం రాములవారి గుడిలో అక్షతలు కలపటానికి వెళ్ళాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. నాకు ఫస్ట్ టైం అంటే మేము వచ్చి చాలా సంవత్సరాలు అయింది, కానీ నాకు తెలియక ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళాను. అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా రాములవారి అక్షంతలు శ్రీరామనవమి ముందు ఎవరికైనా వెళ్ళాలి, చూడాలి, ప్యాకింగ్ చేయాలి, అక్షతలు కలపాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు. నేను 4 రోజులు అక్షతలు కలపడానికి వెళ్ళాను, ప్యాకింగ్కి వెళ్ళాను. కళ్యాణం అయిన తర్వాత అందరికీ ప్యాకింగ్లు అన్నీ ఇస్తారు. ఈ అక్షతలను పొలాల్లో, ఇంట్లో, పిల్లల బర్త్డేలప్పుడు పెద్దవాళ్ళు వేస్తే చాలా మంచిది. ఇంట్లో ఉన్నా కూడా చాలా మంచిది. చాలామంది వచ్చారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ టైం కంపల్సరీ వెళ్ళండి. రాముల వారికి సేవ కూడా చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రాముల వారి గుడికి వచ్చి భద్రాచలంలో సేవ కూడా చేసుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది ఆ గుడి వాతావరణంలో మనం ఉంటే. చాలా బాగుంటుంది. నేను చెప్పేదానికంటే మీరు వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది. తలంబరాలకి పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, ఆవు నెయ్యితో కలుపుతారు రాములవారి కళ్యాణానికి అక్షతలని. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.